పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి ఉద్దేశములను ప్రభు ఆలకించమని ప్రభుని ప్రార్థిస్తాం. అల్లం సునీల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆగిపోయిన పనులు కొనసాగునట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు అఖిల మంచి జీవిత భాగస్వామి నైతి కుషయైన మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు అల్లం సునీల్ రెడ్డి మంజుల, అలాగే డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు డేవిడ్ జోసఫ్ మంచి ఆరోగ్యం, డైసీ లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు రమ్యశ్రీ మెడిది H1B వీసా ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారికి వీరిని జన్మదిన దీవెనలు, మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తెరెసా జోసఫ్ కుటుంబం. అలాగే ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించినట్లుగా భాస్కర్ రెడ్డి ఫాదర్ సిరిల్ గారుల మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఈ విధంగానే కొనసాగించినట్లుగా దేవుడు సహాయం చేయమని స్పాన్సర్ చేస్తున్నవారు భాస్కర్ రెడ్డి మేకల. అలాగే ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పరిచర్యలో దేవుడు తోడుగా ఉండినట్లుగా దేవుని దీవెనలు కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మాగిస్టెల్లా కుటుంబం. జెరూషా నిరుపామ ఎదనపొడి 18వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని అపారమైన దీవెనలు ఆమెపై కురిపింపబడినట్లుగా ఆర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని మహిమకరమైన జీవితం జీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మిస్సెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్, మిస్ రేవతి జెసికా కుటుంబం, జెరూషా నిరుపామ ఎదనపొడి. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నవనీత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు ప్రణీత్ లిఖితులకు ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారికి జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి కుటుంబం. రోహిత్కి కెనడా PR కొరకు, అంజలికి కెనడా వీసా కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఓయ్ మరడ్డి సుజాత. అలాగే బి రాజారెడ్డి సునీత కుటుంబం కృతజ్ఞతగా ఐరా రియాన్స్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు మరియు రాజారెడ్డి సునీత కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా తల్లి గర్భంలో రూపొందించిన మొదలు ఇంతవరకు కాచి కాపాడిన, ప్రతి అపాయం నుండి కాపాడి సేవకు ఎన్నుకొనిన ఎంతోమంది ఆత్మలు ఫాదర్ గారి ద్వారా రక్షించిన దేవునికి కృతజ్ఞతగా ఇంకా ఎంతోమంది ఆత్మలు ఫాదర్ గారి ద్వారా రక్షింపబడినట్లుగా జీవగ్రంథంలో లిఖించబడిన ప్రతిదీ ఫాదర్ గారి జీవితంలో జరుగునట్లుగా మంచి ఆరోగ్యం, ఫాదర్ గారి తల్లిదండ్రులైన కులందేరాజ్ పనిమేమేరుల ఆత్మల శాంతి కొరకు కుటుంబ సభ్యుల శ్రేష్ఠాభివృద్ధి కొరకు బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కె మరియదాస్ కుటుంబం. అలాగే షవరెడ్డి జ్యోతి మేరీ వారు ఫాదర్ సిరిల్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆయన అనుకున్నటువంటి ఉద్దేశములన్నీ నెరవేరాలని అర్పిస్తూ ఉన్నారు. అలాగే దడల లక్ష్మీ చక్రం వారి కుటుంబం ప్రేమతో ఫాదర్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఫాదర్ గారి ఉద్దేశం కోసం వాళ్ళ కుటుంబాల ఉద్దేశం కోసం అర్పిస్తున్నారు. లూసీ రాజారెడ్డి గారు వారి జీవితంలో దేవుడు వరప్రసాదంగా ఇచ్చినటువంటి వారు కుటుంబ సభ్యులుగా అంగీకరించుకున్నటువంటి ఫాదర్ సిరిల్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనల కొరకై వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నా కోసం, నా మేరుల కోసం
నన్ను తలంచి దేవునికి అర్పిస్తున్నటువంటి మీ అందరి మంచి మనసును దేవుడు దీవించి, మీ జీవితంలో ఏదైతే ఎదురు చూస్తున్నారో, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తానని పలికిన వాగ్దానానుసారం దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశతో ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే స్తుమ్మ శృతికి హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి అగునట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బోయపాటి ఫాతిమా. వీరందరితో పాటు నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరినీ ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించాలని, నేను అనుకొనలేదు ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటానని ఎప్పుడెప్పుడో అనుకున్నాను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు. కానీ దేవుడు నన్ను బ్రతికించి ఈ దినం వరకు నేను కూడా దేవుని సేవలో ఉండటానికి అనుమతించినందులకై దేవునికి నా తరఫున కూడా కృతజ్ఞతా స్తోత్రంతో ఈ కరుణ జపమాలను నేను దేవునికి అర్పిస్తున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వటానికి వెండి బంగారం లేదు, కానీ విలువైన యేసుక్రీస్తు నామంలో నన్ను దీవించిన మిమ్మలను, నా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న మీ అందరినీ దేవుడు ఏరాళంగా దీవించాలని, పరలోకంలో చేరినటువంటి నా తల్లిదండ్రుల ప్రార్థన, పుణ్యపురుషుల ప్రార్థన మీలో పనిచేయాలని భక్తితో ఈ గుర్తులలో మనం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు. ఆమె ఎప్పుడు నా పక్కన నిలబడుతూ ఇన్ని రోజులు దీవించుకుంటూ వచ్చింది. ఆమెకు రుణపడి పరలోక జపం చెప్పాం. ఇప్పుడు మంగళవార్త జపం చెప్తాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తుల చర్యలు 20వ అధ్యాయం 24వ వచనం. నా జీవితం ఇంకా నా కోసం మీరు ఏదైనా ప్రార్థించాలంటే దీనికోసం ప్రార్థించి నన్ను అర్పించండి. అలాగే మీ జీవితంలో కూడా ఇప్పుడు చదువుది నెరవేరాలని నేను మీకోసం ప్రార్థిస్తాను. అపోస్తుల చర్యలు 20:24. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అందుకు మినగా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. God has given me a ministry, and that is to preach the good news. Many people receive bad news today, sad news, and it is my ministry God has given me. That's what Paul is telling.
and I apply for myself today, Acts 20:24. And beyond that, I don't think my life is worth living. I have to complete this race for which God kept me alive, I know. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీలో కొంతమంది అది నచ్చినా నచ్చకపోయినా, నేను ఇప్పుడు చనిపోతే, నీవు ఇట్లా చనిపోతే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళలేమేమో, దేవుని ముందు నిలబడలేమేమో. అందుకే రోజు రోజు ఆయుస్సును దేవుడు పొడిగిస్తున్నాడు, కంప్లీట్ చేసే వరకు బ్రతికి ఉండటానికి ఛాన్స్ ఇస్తున్నాడు. నాకు రెండవ ఛాన్స్ లాగా అనిపిస్తుంది. ప్రతిసారి ఆసుపత్రికి పోయి బయటకు వచ్చినప్పుడల్లా మీకు కూడా అట్లా అనిపిస్తే నాతో పాటు, అయ్యా నేను నీ సొత్తు ప్రభువా, నీకు మాత్రమే నేను సొందిన వ్యక్తులుగా జీవించాలి, కడవరకు సేవ చేయాలి, నన్ను దీవించమని నా కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఈ గుర్తులో అర్పించి భక్తితో పాడుదాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారినది, యేసయ్యా నీ రక్తముచే కడుగబడునందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నిత్య పితా, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాకూడదని. కానీ కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే కేసులు చూస్తే నిన్నైతే ఒక వ్యక్తి ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇలాంటిది ఎన్నెన్నో కేసులు ఇక్కడికి వస్తుంటే నాకున్న చిన్న అల్సర్ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు, ప్రోగ్రాం పోయినప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు నాకు అనిపించేది ఇవన్నీ పోలిస్తే మనకు వచ్చే శ్రమలు ఏం కాదని. అలాగే మనం ముందుకు సాగినప్పుడు మన శ్రమల ద్వారా మనము దేవుని యొక్క వారసులుగా మారిపోతామంట. ఎంతో గొప్ప భాగ్యం చూడండి. దేవుడు కొన్నిసార్లు చెక్కి కత్తరించి శుద్ధి చేసి శుద్ధీకరించి నిప్పులో వేసి పుటమేసినప్పుడు బాధగా ఉంటుంది. కానీ నా జీవితం నేను చెప్పగలుగుతాను, చిన్నప్పటి నుంచి నాకు జలుబు అలాంటిది, ముక్కుతో నేను ఊపిరిని పీల్చలేకపోయాను. దాన్ని కాపాడాడు ఒక ఫాదర్ గారు ప్రసంగం ద్వారా నేను తాకి స్వస్థతను పొందుకున్నాను. ఆ మినిస్ట్రీని నా చేతులు పెట్టాడు. ఒకవేళ ఆ శ్రమకు నాకు రాకపోతే, ఆ ఫాదర్ ఆ రోజు స్వస్థత ప్రార్థన నడిపించకపోతే నేను కూడా స్వస్థత ప్రార్థన చేసే గురువుగా మారాలని ఆ విత్తనం నాతో నాటపడేది కాదు. శ్రమల ద్వారా దేవుడు మనకు వారసత్వాన్ని ఇస్తాడు. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ మనకు పంచిపెడతాడు. సో మీకు వస్తుందా శ్రమలు? ఇంటిలో జరుగుతున్నాయా? నేను మీ ముందు ఈరోజు సాక్ష్యం చెప్పాను, మీరు కూడా సాక్షులుగా మారుతారు. ఆర్ యూ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్, టెస్ట్, ప్యూరిఫైడ్, పుట్ లైక్ a gold in the fire, you will be purified and you will become, yes, inheritance of God. You will inherit all the blessings of God. Amen. మొదటి పేతురు 4వ అధ్యాయం 13-14లో క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటే ఆనందించాలంట, అది మహా ఆనందముగా మనకు మారుతుందంట. Amen. 1 Peter 4:13-14 says, if you participate in the suffering of God, you become a man of great joy. Amen. అది నా అనుభవం, మీ అనుభవంగా మారుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి, నిరుత్సాహపడవద్దు. ప్రార్థనతో పాడుదాం. ఇన్ని సంవత్సరాలు శ్రమల మధ్యలో నన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదం మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సగించిని వారసుడనైతినే, నా తను వందున శ్రమలు సహించిని వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును.
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మీ శ్రమలను యేసు శ్రమలతో అర్పించి తండ్రి దగ్గర నుంచి వారసత్వం పొందుకునే భాగ్యం కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు మనలో ఉన్నాడు, మనం ఆయన యందు ఉన్నాము. ఇది గొప్ప ఆత్మీయ అనుభవం. ఇది సాధ్యమా అని అడిగేవాళ్ళు. యుఎస్ఏ నుంచి ఒక సహోదరి కొన్ని సంవత్సరాల ముందు నాతో ఇలా చెప్పింది, ఫాదర్ మన లోపలే ఒక బలిపీఠం ఉంది ఫాదర్, అక్కడ దేవుడు ఉన్నాడు ఫాదర్ అన్నది. అప్పుడు దాకా నాకు అది ఎట్లా అని అనుకున్నాను. బలిపీఠం అంటే ఎక్కడ ఉంటుంది, చేపలకు వస్తాం, ప్రార్థన చేస్తాం. That particular sister from USA told me, Father, there is a altar inside your heart, inside your body. When you connect yourself, then you become powerful person in the service of the Lord. ఆ కనెక్షనే మనలందరినీ ఈ విధంగా దేవుని సేవలు వాడుకుంటుంది. అది ఆత్మీయ అనుభవం. అందరికీ అది అర్థం కాదు. యోహాను 14:23. అందుకే కావచ్చు దివ్యవాక్య కేంద్రంలో ఇక్కడ నేను కూడా ఉండే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అవును, అది ఇవన్నీ వదిలిపెట్టండి డైరెక్టర్ అవన్నీ, కానీ ఇక్కడ ఉంటున్నామే, ఇది గొప్ప భాగ్యం. ఎందుకంటే ఏదో రోజు వాక్యంని వినడం, రోజు వాక్యంని చదవడం, రోజు వాక్య కేంద్రంలో ఉండడం. యోహాను 14:23 ఇలా చెప్తుంది, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇప్పుడు చెప్పబోయేది వినండి, అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఎస్, బైబిల్ సేస్ ఇన్ John 14:23, if you love me, you will follow my word. And then what will happen? My Father will love you and we will come inside you and live in you. We means Father, Son, Holy Spirit. మేమంటే పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనలో ఉంటారంట. దీనికంటే గొప్ప గిఫ్ట్ నాకేం కావాలి, మీకేం కావాలి? మీలో దేవుడు ఉన్నాడు. కొలోస్సి 1:27, నీవు గొప్ప వ్యక్తివి, నీలో దేవుడు ఉన్నాడు. చాలదు, నీ పెద్ద ధనవంతుడు కాకపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ కాకపోవచ్చు, పెద్ద పదవులని రాకపోవచ్చు, నీలో ఆయన నీలో ఉండడం గొప్ప ఆత్మీయ అనుభవం. ఈ అనుభవంతో పాడండి. ఈ అనుభవంతోనే దేవునికి స్తోత్రం చెల్లించి ఈరోజు పాడదాం. నీలో నేనుండుంటే
నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీవు నేను దేవుని సొత్తు చాలు మనకు. ఈ ఆనందముతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు నా కోసం చేసే ప్రార్థన, నేను మీకోసం చేసే ప్రార్థన. ఎన్నోసార్లు నేను కూడా ఆసుపత్రికి వెళ్ళాను. కొన్ని రిపోర్ట్స్ గురించి భయపడినప్పుడల్లా దేవుడు కాపాడుకుంటూ దీవించాడు, సంరక్షణలో ఉంచాడు. మీకు కూడా అలా జరిగి ఉండవచ్చు. ఈ ప్రార్థన చాలా గొప్పది, సంరక్షణనిచ్చేది. సో మెనీ టైమ్స్ యూ మెట్ హావ్ గాన్ టు హాస్పిటల్, సో మెనీ డేంజర్స్ వర్ దేర్. గాడ్ ప్రొటెక్టెడ్ యూ అండ్ ఫర్ మీ టుడే ఐ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ దాట్. మీరు నాతో పాటు మీకు జరిగిన అద్భుతాలను తలంచండి. సంరక్షణ కోసం మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ
హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును మాతో ఎన్ని సంవత్సరాలు నిలబడిన వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రార్థనతో ఈ సమయం మీరందరూ జన్మదినోత్సవం కొనియాడినప్పుడు మీకు ఫస్ట్ గుర్తుకు వచ్చే వ్యక్తి అఫ్కోర్స్ దేవుడు, తర్వాత అమ్మ నాన్న. అమ్మ లేకుండా నాన్న లేకుండా ఈ గొప్ప భాగ్యం నేను పొందుకునేది కాదు. ఆ రోజుల్లో అమ్మ లేకుండా ప్రసంగాలే ఉండదు. డాడీ చేసిన త్యాగం, వాళ్ళిద్దరు చేసిన త్యాగం పరలోకం నుండి వాళ్ళు నన్ను చూసి ఎప్పుడు గర్వించే విధంగా నేను జీవించేటట్టు నా కోసం ప్రార్థించండి. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి, యేసు ప్రభువు గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు నీ గర్భఫలము ఆశీర్వదించబడిందని. ఆ విధంగా నా తల్లికి నా తండ్రికి పరలోకం నుండి చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు తలదించుకునే విధంగా నేను జీవించకుండా తల ఎత్తుకునే విధంగా జీవించుటకై అమ్మ నాన్నకు శ్రద్ధాంజలిగా ఈ గుర్తును అర్పిస్తూ ఉన్నాను. నా తోబుట్టు వాళ్ళకు కూడా అర్పిస్తున్నాను. చిన్న మాట వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇక్కడ లేరు. என்னோடு உடன் பிறந்த சகோதர சகோதரிகள் என்னை அன்பாய் 9 மாதம் 10 மாதம் சுமந்து என்னை ஆளாக்கி சீரோட்டி பாலூட்டி வளர்த்த தாய் தகப்பன் பரலோகத்திலிருந்து பார்த்து கொண்டிருக்கிற நேரத்தில் என் குடும்பத்திற்கு அனைவருக்கும் நான் நன்றி சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். இப்போவும் கூட அக்கா, அண்ணே, அவருடைய பிள்ளைகள், தங்கைமார்கள், அவருடைய பிள்ளைகள் எனக்கு காட்டக்கூடிய அன்பு, இதுதான் என்னுடைய சொத்து. தேங்க்யூ ஸோ மச் ஃபார் ஆல் மை ஃபேமிலி மெம்பர்ஸ். சிறப்பாக என்னுடைய ஜூபிலி எடுத்து நடத்திய நீங்கள் மற்றும் பல விஷயத்தில் என்னோடு கூட இருந்து என்னை பற்றி சிந்திக்கக்கூடிய உங்களுக்கு நன்றி சொல்கிறேன். என்னுடைய அக்காமார்கள் அனைவருக்கும், அவருடைய பிள்ளைகளுக்கும், தங்கைமார்களுக்கும், தங்களுடைய பிள்ளைகளுக்கும், அண்ணனுக்கும், அவருடைய மகனுக்கும் என்று தேவன் ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறேன். தேங்க்யூ ஸோ மச். தட் இஸ் மை physical family. Now spiritual family, there are so many. ఎంతమంది నన్ను బిడ్డ అని పిలిచేవారు, అమ్మ నాన్నలాగా నన్ను చూసుకునేవారు. మీకు కూడా ఈ గుర్తును అర్పిస్తున్నాను. సహోదరి సహోదరులాగా ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, ఎలా ఎదుగుతున్నాను, దీని వెనుక మీరే నా బ్యాక్ బోన్. నా తోబుట్టు వారి కన్నా నన్ను ఇక్కడ చూసుకునే మీ అందరికీ ఈ గుర్తును అర్పిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సెంటర్లో పనిచేసిన గురువులు, కన్యాస్త్రులు, నా కోసం దెబ్బలు తిని గాయపడి మోకాల మీద ఉండి మోకాలు అరిగిపోయి రక్తం చిందే వరకు పోరాడిన ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళు టీం మెంబర్స్, వాళ్ళందరికీ అర్పిస్తున్నాను. అలాగే నాతో పాటు చదువుకున్న నా క్లాస్మేట్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఎస్విడి సంస్థ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, టైం లేదు. కావున వాళ్ళందరినీ ఈరోజు స్మరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్, మీరు నా గ్రూప్ జీవితాంతం మీకు తెలుసు. అందుకే ఈ గ్రూపును నా కోసం, మీకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ పనిచేసిన బిడ్డలు పాపం అందరికంటే లేటుగా భోజనానికి వచ్చేది నేనే. ఓపికతో, చిరునవ్వుతో కొంతమంది ముఖం చూపిస్తుంటారు. కానీ ఇన్ని పనులు ఉన్నాయి, ఆయన మనం చూసుకోవాలని చూసుకుంటున్న పనిచేసే అందరూ, ప్రత్యేకంగా
దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రహస్యంగా కన్నీళ్లు కారుస్తున్న అందరినీ దేవుడు వారిని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా, నాకు ఇచ్చిన దాన్ని తిరిగి వీళ్ళకి ఇస్తున్నా, ఆశీర్వదించి దీవించు. ఆమేన్. అమ్మ నాన్నకు అర్పిస్తాం. ప్రార్థనతో పాడదాం. యెషయా 44:2 ప్రకారం, నేను నిన్ను కలిగించి తిని నీవు గర్భంలో పడినప్పటి నుండి నేను నీకు రూపం ఇచ్చి తిని నిన్ను ఆదుకొంటిని, నీవు భయపడకము, నేను నిన్ను ఎన్నుకొంటిని. లార్డ్స్ వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్ ఇన్ ఐసయా 44:2. ఇట్ ఈస్ మీ హూ ఫార్మ్డ్ యూ, ఇట్ ఈస్ మీ who took care of you and gave you form in your mother's womb, and I have been taking care of you. Do not be afraid, I only chose you. దేవా, నన్ను ఎన్నుకొన్నందులకు, అనర్హుడైన నన్ను, అయోగ్యుడైన నన్ను ఇంత గొప్ప పరిశుద్ధ స్థలంలో సేవకుడిగా ఎన్నుకొన్నందులకు స్తోత్రమని, తల్లి మొదలుకొని ఇప్పుడు దాకా నిలబడిన అందరికీ మీకు మేలుడు జరగాలని, తల్లిదండ్రులను దీవించాలని, పరలోకం నుండి వాళ్ళు ప్రార్థించాలని, మీ ఇంటిలో మరణించిన వాళ్ళందరికీ అర్పిస్తూ ఈ గుర్తును పాడబోతున్నాం. పాడదాం. తల్లి గర్భములో నవమాసాలు మోసి జన్మమునిచ్చితివే, తల్లి గర్భములో నవమాసాలు మోసి జన్మమిచ్చితివే. నే పుట్టకమునుపే నీ సేవకై నన్ను ఎన్నుకొంటివయ్యా. నే పుట్టకమునుపే నీ సేవకై నన్ను ఎన్నుకొంటివయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నే ఎందుకని నీ సొత్తుగా మారితినో. అమ్మ నాన్న కోసం ప్రార్థిస్తాం, తోబుటి వాళ్ళ కోసం ప్రార్థిస్తాం, అలాగే ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నాకు జన్మమిచ్చిన మరణించిన అమ్మ నాన్న మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, అమ్మ లేని లోటును మా కుటుంబంలో తీరుస్తున్న కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, తమిళనాడు నుంచి వచ్చిన నన్ను ఈ రాష్ట్రములలో ప్రేమిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు సాగమని ప్రేరేపిస్తున్న ప్రొవిన్షియల్ ఎస్విడి అడ్మినిస్ట్రేషన్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ నాకు సపోర్టుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, జీవధార డివైన్ సెంటర్లో, హోలీ ల్యాండ్లో, హబ్సిగూడలో నాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను, నా వైద్యుల విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే డాక్టర్స్, నర్సెస్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, గేట్ మొదలుకొని ఇక్కడ మా అందరినీ భద్రంగా చూసుకుంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1402 రోజులు
మాతో నిలబడుతున్న అనేక మంది బిడ్డల మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు నా కోసం స్పాన్సర్ చేసిన వాళ్ళ మీదను పూజలు అర్పించిన వాళ్ళందరి మీదను నా కోసం అనుక్షణం శ్రమించి కన్నీళ్లు కారుస్తున్న అనేక మంది మంచి బిడ్డల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, తెలుగు ఓడకం దగ్గరికి వస్తుంది. 17 సాయంత్రం నుంచి 21 వరకు ఈ వడకంలో పాల్గొనండి. సంవత్సరంలో ఒక్కసారి ప్రారంభంలోనే మంచి వడకంలో పాల్గొనడం మీకే మంచిది. కాలములు లోకంలో జరుగుతున్న పరిస్థితులు బాగలేదు, అందువల్ల మిమ్మల్ని కాపాడుకునే ఒక అవకాశం 4 రోజులు దైవ మందస్సం దగ్గర కూర్చొని భాగ్యం ఇది దొరకదు అందరికీ. వాడుకోండి, రండి. 17 సాయంత్రం నుంచి 21 వరకు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ in the beginning of the year itself to make a retreat. Days are evil, you know what is going on. 17th evening to 21st evening is the Telugu retreat. Come, sit at the feet, receive the rays coming upon you, the merciful rays to protect you and your family. అలాగే 16వ తారీఖున అదే నెక్స్ట్ సండే, నెక్స్ట్ ఆదివారం ఆ పెద్ద బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్లో మీ పిల్లలందరినీ కింద ఉన్న ఆ సెల్లార్లో ప్రార్థన చేస్తాం. వాళ్ళని పై చేయిగా మార్చుతాం. వాళ్ళ రిజల్ట్లో గొప్ప రీతిలో దీవించబడాలని. KG నుండి PG వరకు స్టూడెంట్స్ అందరూ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వాళ్ళందరినీ పంపండి. మీకు తెలిసిన స్కూల్స్, అడ్మినిస్ట్రేషన్ సిస్టర్స్, ఫాదర్స్ అందరికీ నా తరఫున ఆహ్వానించండి. బస్సులో ఉన్నవాళ్ళు బస్సులో కూడా పిల్లల్ని తీసుకురండి, వాళ్ళని దీవిస్తాం. ప్రత్యేకంగా 11వ తారీఖు రంగనాథ్పల్లిలో మరొకసారి వరంగల్ మేతరాసనం మనం వదలట్లేదు, మళ్ళీ అక్కడ అవకాశం ఇస్తున్నారు. అది నా 2వ ఇల్లు లాంటిది. అక్కడికి మీరు రండి, మనమందరం కలిసి అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండుగను అక్కడ ఘనంగా కొనియాడుదాం. ఎస్, నేను పుట్టినది ఈరోజు, బ్యాప్టిజం పొందినది ఆ రోజు 11వ తారీఖు. 2 రోజుల్లోనే నాకు బ్యాప్టిజం ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో తెలీదు, 2 రోజుల్లోనే ఇచ్చేశారు. కరెక్ట్గా అమ్మ మరియ తల్లి ఆ రోజే నాకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నడిపించినది మరియ తల్లి నవదిన ప్రార్థనల ద్వారా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈరోజు మీరు విన్నారు కదా పూజా బలిలో, ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని చేర్చునుగాక. పాప స్థితి నుండి పరమోన్నతమైన స్థితిలో దేవుడు మీ అందరినీ ఉంచునుగాక. ఈరోజు 2 సార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పే భాగ్యం నాకు దొరికింది మీతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మీరు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేది కాదు. అఫ్కోర్స్ దేవుడు ఫస్ట్, తర్వాత మీరు. 1 కొరింథీ 15:10 ప్రకారం ఇప్పుడు నేను ఉన్న స్థితి దైవ కృపయే అని ఒప్పుకుంటున్నాను. మీరు కూడా ఒప్పుకోండి. ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని, మీ పిల్లలను, నా పరిచయను, అనేక మంది పరిచయలో ఉన్నవారిని, నాతో ఉన్నవారందరినీ దేవుడు దీవించునుగాక. భక్తితో పాడి ప్రతి బిడ్డ అవసరం తీర్చే దేవునికి అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముతో కడుగబడునందునా. నీ అనాది ప్రణాళికలో అర్చించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
స్థితిలో నేనుండుటయే నీ కృపయే యేసయ్యా. నేడు ఈ స్థితిలో నేనుండుటయే నీ కృపయే యేసయ్యా. ఎంతో మంది నాకై చేసిన త్యాగము ప్రార్థనలేగా, ఎంతో మంది నాకై చేసిన భాగ్యము ప్రార్థనలేగా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. భక్తితో ప్రార్థించి నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను డబుల్గా చేసుకోవాలని, మీరు కూడా దాన్ని రెండిద్దలుగా మార్చుకోవాలని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక్క నిమిషం మౌనముగా మీకేం కావాలో, మీ ఇంటిలో ఏం జరగాలో, మీ ఉద్దేశం ఏమిటో దేవునికి అర్పించుకోండి. పేతురు యోహాను పాపం, వాళ్ళ చేతులు వెండి బంగారం లేదు, ఆ మనిషి పాపం ఏదైనా ఇస్తారని చూశాడు. వాళ్ళు చెప్పారు, నా దగ్గర ఉన్నది మీకు ఇస్తా, నా దగ్గర ఉన్నది మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. యేసు ప్రభు ఆయన దైవిక కిరణాలు, కరుణ, ప్రేమ. ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థించండి. ఈ దినమును బట్టి మీరు సాక్ష్యం చెప్పాలని ప్రభుని ప్రార్థించుకోండి. దేవా, నీ బిడ్డలు మనసులో రహస్యంగా చేస్తున్న ప్రార్థన, ఎవరికి చెప్పలేక లోపల ఏడుస్తున్న ఆ ఏడ్పులు, కన్నీళ్ళు, అవమానం, సంతానవర బాకులు పొందాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, పిల్లలు మాకు వచ్చిన కష్టాలు రాకుండా మంచిగా ఉండాలని, సెటిల్మెంట్ జరగాలని, వీసా రావాలని, ఇల్లు కట్టుకోవాలని, ఓ ప్రభువా, ఇన్ని ఉద్దేశం ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి ఆలోచించుం తండ్రి ప్రభా. అవును, వ్యాధి బాధలు తొలగిపోవునుగా, ఆమేన్. కష్ట దుఃఖములు తొలగిపోవునుగా. ఆమేన్. నాకు ఎట్లా శ్రమల మధ్యలోనే ఈ సేవ చేయటానికి చిన్న చిన్న ముళ్ళు ఇచ్చావో, అవన్నింటి మధ్యలో నడిపించుకుంటూ వెళుతున్నావు. నాకున్న చిన్న చిన్న రోగాల మధ్యలో దేవా, అలాగే బిడ్డలు వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి, భద్రంగా ఉండాలి, దీర్ఘాయుస్తో ఉండాలి, వాళ్ళ పిల్లలను చూడాలి, ఆనందించాలి. ఈ దీవెనలు ఈ బర్త్డే గిఫ్ట్గా
ఉదయం నుంచి చాలామంది సెల్లులో మెసేజెస్ పంపించారు, అలాగే విష్ చేశారు, స్పాన్సర్ చేశారు. అందరికీ తిరిగి నేను ఇవ్వలేను, వాళ్ళకు తిరిగి సందేశం పంపలేను. అందరినీ గుర్తిస్తున్నాను, గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ హూ విష్డ్ మీ ఫ్రమ్ మార్నింగ్ టిల్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. తల వంచి మీరు ఇప్పుడు నేను తల వంచుతాను, నా కోసం మీరు ఆశీర్వాదం ఇవ్వండి, తర్వాత నేను మిమ్మల్ని దీవిస్తాను. నన్ను దీవించినందులకై స్తోత్రం. ఇప్పుడు మీ మీద దీవెనలు రావాలని. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఈ దినమును బట్టి గొప్ప దీవెనగా మార్చి సాక్ష్యం చెప్పే దినములను దయచేసి భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. What I have is Jesus. May He grant you all that is needed. And my family members, my spiritual family, all of you. In Jesus' name we pray. Amen. యేసయ్యా నీ రక్తముతో కడిగి నన్ను నీ సొత్తుగా మార్చితివే. God bless you. May you become always a blessing. మీరు దేవుడు దీవించునుగాక, మీరు దీవెనగానే ఉందురుగాక. God bless.